నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బందిపై పోలీసుల కేసు నమోదు. బాణసంచాను అక్రమంగా నిల్వ చేశారన్న ఫిర్యాదుపై చర్యలు. జపాన్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. ఒసాకాలోని కిటాక్యూషు సిటీ మేయర్తో భేటీ కానున్న బృందం. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ. 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న పొన్నం. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మరోసారి నిరసనలు. ఉద్యోగాల కోత, పలు ఏజెన్సీలకు నిధుల నిలిపివేతపై ఆగ్రహం. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో 51,000 దాటిన మృతులు, 116,000 మందికి పైగా గాయాలు. ఆర్టీసీలో త్వరలో ఖాళీలు భర్తీ కానున్నాయి. త్వరలోనే 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నాయి. 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, 25 డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. 23 అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్, 11 సెక్షన్ ఆఫీసర్ ఇన్ సివిల్, 6 అకౌంట్స్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు ఒసాకాలోని కిటాక్యూషు సిటీకి వెళ్లి అక్కడి మేయర్తో సమావేశమై ఎకోటౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటారు. మురసాకి రివర్ ఎన్విరాన్మెంట్ మ్యూజియాలు, ఎకోటౌన్ సెంటర్ను సందర్శిస్తారు. రేపు ఒసాకాలోని యుమేషిమాలో జరగనున్న వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్ ఫ్రంట్ను రాష్ట్ర బృందం పరిశీలిస్తుంది. ఎల్లుండి ఒసాకా నుంచి హిరోషిమా వెళ్తారు. హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో భేటీ కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్లో బిజినెస్ లంచ్లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మాజ్డా మోటార్స్ కంపెనీని సీఎం సందర్శిస్తారు. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈ నెల 23న హైదరాబాద్ చేరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే అధికారులను ఉపేక్షించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. నిర్మల్లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా సంఘాలకు 40 కోట్ల చెక్కులను అందజేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులను ఆరా తీశారు. 6 నెలల క్రితం మంజూరు చేసిన పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. దాని లైఫ్ మరి అలా ఉంటుందా లేవా, అవి ఉండకుండా మాత్రం మీరే బాధ్యత వహిస్తారు. అంతిమంగా మీరే సస్పెండ్ అవుతారు. ఈ టెండర్లది కూడా తొందరగా, చాలా డిలే ఉన్నాం, తొందరగా చేయండి. మళ్ళీ తొందరగా ఇంకా కొన్ని రోడ్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనం 6 నెలల కింద 7 నెలల కింద వర్కులు ఇచ్చాం. ఇంకా టెండర్ దశలో, ఇంకా అగ్రిమెంట్ దశలో, ఇంకా ఫౌండేషన్ దశలో ఉంటే అది క్షమించరాని నేరం వాస్తవానికి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మార్పు అనేది ఈ 1 వీక్ లో మీరు ఏం చేసారో నేను మళ్ళీ టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. విధుల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచినందుకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తాడ్వాయి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. ఎక్కడికి వెళ్లారన్న విషయమై సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఎల్లారెడ్డిలో పర్యటించిన ఎస్పీ కామారెడ్డికి తిరిగి వస్తూ తాడ్వాయి పోలీస్ స్టేషన్ను మరోసారి సందర్శించారు. అప్పుడు కూడా ఎస్ఐ లేకపోవడంతో వాకప్ చేయగా సీఐకి గానీ డీఎస్పీకి గానీ సమాచారం ఇవ్వకుండా స్థానికంగా అందుబాటులో లేరని తెలిసిందే. సదరు ఎస్ఐ వ్యవహారంపై విచారణ జరపగా స్థానికంగా సరిగ్గా అందుబాటులో ఉండరని తేలింది. దీంతో శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన ఎస్ఐని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి విలువైన జీవితాన్ని భద్రంగా ఉంచుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు.
హైదరాబాద్ 140 కూడళ్లలోని సిగ్నల్స్ వ్యవస్థను కంట్రోల్ రూమ్తో అనుసంధానించామని, తద్వారా పకడ్బందీ ట్రాఫిక్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సమావేశ మందిరంలో శనివారం సర్వేజన ఫౌండేషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ట్రాన్స్ఫార్మింగ్ హైదరాబాద్ టు సేఫరాబాద్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే హాట్ బ్లాక్ స్పాట్ల వద్ద స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. పాఠ్యాంశాల్లో ట్రాఫిక్ అంశాన్ని చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో నిర్వహించిన క్విజ్ తదితర పోటీల్లో విజేతలకు రోడ్డు సేఫ్టీ ఛాంపియన్లుగా నిలిచిన 15 పాఠశాలలకు కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ అలీ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులకు అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై తెల్లవారుజామున 5 గంటల సమయంలో రోడ్డు మధ్యలో ద్విచక్ర వాహనం తగలబడుతుండగా ఒకరి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుణ్ణి 108లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ తగలబడుతుండటం, దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడాన్ని బట్టి వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగుండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల సౌదీ అరేబియా పర్యటన ఖరారైంది. ఈ నెల 22, 23 తేదీల్లో సౌదీలో ఆయన పర్యటించనున్నారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోదీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ల మధ్య ఇటీవల జరిగిన చర్చల తర్వాత ఇరు పక్షాల ఒప్పందాలు కుదిరాయి. భారత్, సౌదీ అరేబియాల నడుమ ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ప్రధాని తాజా పర్యటనతో ఈ బంధాన్ని పటిష్టం చేసేందుకు మరో అవకాశమని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇంధన సహకారానికి ఇది వ్యూహాత్మక కోణాన్ని జోడించే ప్రయత్నమని వెల్లడించారు. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ట్రావెలర్ టెంపో ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆకాశ ఎయిర్ సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్ క్రాఫ్ట్ బే వద్దకు తీసుకొచ్చేందుకు వెళ్తున్న టెంపో ఇండిగో విమానాన్ని తాకింది. ఈ ఘటనలో విమానం ముక్కు కింది భాగంతో పాటు టెంపో పై భాగాలు దెబ్బతిన్నాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగింది. ఆ ప్రమాదాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది. అమెరికాలో ఉద్యోగాల్లో కోత, పలు ఏజెన్సీలకు నిధుల కత్తెర వంటి ట్రంప్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మరోసారి నిరసనలు జరిగాయి. శనివారం అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. కొలరాడోలోని డెన్వర్ స్టేట్ క్యాపిటల్ హిల్ భవనం ముందు భారీ సంఖ్యలో జనం గుమిగూడి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ సలహాదారు బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్ డీలర్షిప్ల వెలుపల సైతం పలువురు నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 2 వారాల క్రితం అమెరికాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 51,000 దాటింది. 116,000కు పైగా ప్రజలు గాయపడ్డారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 48 గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 92 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 2 నెలల కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం సగం మంది బందీలను విడుదల చేయాలని తాజాగా ఇజ్రాయెల్ హమాస్ను కోరగా అందుకు హమాస్ నిరాకరించడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. గాజాలో యుద్ధం కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని, హమాస్ను అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. కాల్పుల విరమణ ఒప్పందాల్లో భాగంగా బందీల్లో కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ ఇంతకుముందు అప్పగించింది. పలువురు వివిధ దాడుల్లో మరణించారు. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఓ ఏనుగు అర్ధరాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్ క్యాంపస్లో కాసేపు చక్కర్లు కొట్టింది. సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ వద్ద కొద్దిసేపు తిరిగింది. ఏనుగు సంచరిస్తున్న క్రమంలో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలను తోసేసింది, గోడలను ధ్వంసం చేసింది. ఉదయాన్నే ఈ విధ్వంసాన్ని గమనించిన స్థానికులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఏనుగు తిరిగినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగును సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు అటవీ సిబ్బంది యత్నిస్తున్నారు. రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్లతో భారీగా ఆదాయం సమకూరుతుంది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ఇవాళ ఒక్కరోజే 3,07,645 రూపాయల ఆదాయం సమకూరింది. TG09F0001 నెంబర్ను 7,75,000 రూపాయలు చెల్లించి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కైవసం చేసుకున్నారు. అత్యధిక ఆదాయం 1వ నెంబర్కు వచ్చినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. TG09F0009 నెంబర్కు 6,70,000 చెల్లించి కమలయ్య హైసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. TG09F0005 నెంబర్కు 1,49,999 రూపాయలు చెల్లించి జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కైవసం చేసుకుందని హైదరాబాద్ రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పేర్కొన్నారు. రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని మఖానా పంటను జిల్లా రైతులకు పరిచయం చేశారు. కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మక మఖానా పంట సాగును ప్రారంభించారు. ఈ మఖానా పంట అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, పెట్టుబడి దిగుబడి పంట సాగు చేసే విధానంపై ఈటీవీ ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ వరి, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, బత్తాయి, నిమ్మ, మామిడి వంటి పంటలు బాగా పండుతాయి. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా అడుగులేస్తే లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మఖానా పంటను పరిచయం చేశారు. ఫైబర్, పోషకాలు సుసంపన్నంగా ఉండే మఖానా మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. మనిషికి కావలసిన అన్ని రకాల పోషకాలుండే మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు చేసేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. మార్చి నెలలో జిల్లా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం బీహార్ రాష్ట్రంలోని దర్భంగకు వెళ్లి మఖానా సాగు, విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి వచ్చారు. జిల్లాలోని రైతులకు వారి అనుభవాలను వివరించారు. జిల్లాలో మఖానా సాగులో భాగంగా ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 1 ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగు విత్తనాలను చల్లి ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. త్వరలోనే వివిధ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడి వాతావరణం, నీటి వసతులు, నూతన పంటల సాగును దృష్టిలో ఉంచుకుని మఖానా సాగును ప్రారంభించినట్లు చెప్పారు. చాలా మందికి మఖానా సాగు బీహార్ వంటి ప్రాంతాలకే అనుకూలంగా ఉంటుందని, నల్గొండ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అని అనేక అపోహలు ఉన్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి నూతన పంటల సాగుపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ముందడుగు వేశామన్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ మఖానా పంట 60% దిగుబడి వచ్చినా ఇక్కడే మఖానా ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మఖానా అనేది ఫాక్స్ నట్స్ ది ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్డ్ బృందంని ఇక్కడ నుంచి దర్భంగా మఖానా స్టేషన్ కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజు ఉండి మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి ఏఆర్ఎస్ లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్ నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ 10 kg విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్ కి తరలించడం జరుగుతుంది. సాంకేతిక నాలెడ్జ్ తో మనం చేయబోతా ఉన్నాము. మన ఏఆర్ఎస్ తో పాటు కటంగూర్ ఎఫ్పిఓ కింద 1 3 ఎకరం, నకరికల్ కాన్స్టిట్యుయెన్సీలో 1 2 ఎకరాలు, కొండమల్లేపల్లిలో 4 acres మేము పెడతా ఉన్నాము. ఇట్లా నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది ఒక 60% కూడా మాకు ఇళ్ళు వచ్చినాం అనుకోండి, మేము దానికి ప్రాసెసింగ్ కూడా మన లోకల్ గా ఇన్స్టిట్యూట్ గా చేస్తాము. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో మాట్లాడి ప్రాసెసింగ్ కూడా
మన దగ్గర పెడతాం. కటంగూర్ FPO సహకారంతో ఒక మహిళా బజార్ కూడా త్వరలో మన జిల్లా కేంద్రంలో మేము ఏర్పాటు చేస్తామనేది ఈ సందర్భ మీ అందరికీ తెలియజేస్తున్నాను. మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. మఖానా పంట సాగుకు ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు పెడితే సుమారు 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తోందని చెబుతున్నారు. ఖర్చులు పోను సుమారు 2 లక్షల వరకు మిగులుతుందన్నారు. మఖానా పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. మేము వెళ్ళి స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని డెమో ప్లాట్స్ ని సెలెక్ట్ చేసినాం. ఒక ఎకరానికి 10 కేజీలకు అవసరం పడితే సీడు హార్వెస్టింగ్ తర్వాత మనకు దాదాపు 30 నుంచి 32 క్వింటాల సీడు మనకు దిగుబడి వస్తుంది. ఒక కేజీ వచ్చేసి గరిష్టంగా 300 నుంచి 400 రూపాయలు సీడ్ కాస్ట్ ఉంటుంది. అన్ సీజన్ లో 800 నుంచి 900 వరకు కూడా దీనికి కేజీ రేట్ ఉంటుంది. దాదాపు 3 లక్షల వరకు ఒక ఎకరానికి ఆదాయం వస్తుంది. దాంట్లో 60 నుంచి 70 వేల రూపాయల వరకు రైతు ఖర్చు పోను. దీంట్లో హై వాల్యూ ప్రోటీన్స్, కాల్షియం, అలాగే 60% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన దేశ ప్రధాని గారు కూడా దీన్ని రికమెండ్ చేస్తుంటారు, రెగ్యులర్గా తీసుకుంటారు. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినదగిన మంచి సూపర్ ఫుడ్ అనమాట. ప్రజెంట్ మనకు అవైలబుల్ ఉన్నది. వరి మీద ఆధారపడటం కాదు, మల్టిపుల్ క్రాప్స్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన ప్రాంతంలో ఉన్న పంటలే కాదు, మన దేశంలో ఉన్న పంటల్ని కూడా మనం ఆహ్వానించి కొత్త వంగడాన్ని, కొత్త పంటని అవన్నీ తీసుకువెళ్తే చాలా మంచిది. పర్టికులర్ మకానా సంబంధించి 250 గ్రాములు 350 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తారు. ఈ మకానా కల్టివేషన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ చూపుతున్నారో మా కట్టంగూరు FPO తరఫు నుంచి కూడా 3 ఎకరాలకు ప్లాన్ చేసి ఈ సీడ్ రాగానే మేము ఏర్పాటు చేస్తాం. జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మఖానా సాగు సత్ఫలితాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయనున్నారు. 4 దశాబ్దాల కిందట ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఉద్యమం. నిలదీసి అడిగితే తప్ప బతుకు మారదనే ఆక్రోశం జనంలో జనమై నినదించేలా చేసిన తెగువ పోలీసు కాల్పులకు దారితీసింది. స్వతంత్ర భారతావనిలో మరో జలియన్ వాలాబాగ్ దురంతంలా ప్రసిద్ధి పొందిన అమరత్వం నేడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నవోదయం. దుర్భరమైన జీవన విధానమే వారిని నినదించేలా చేసింది. రెక్కల ముక్కలు చేసుకుని శ్రమించినా మెతుకు దొరకని ధైర్యమే పిడికిలెత్తేలా పురికొల్పింది. నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లేలా ధైర్యాన్నిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 1981 ఏప్రిల్ 20 నాడు పోలీసుల కాల్పులకు దారితీసిన ఘటన మరో జలియన్వాలాబాగ్గా ప్రాచుర్యం పొందటానికి దారితీసిన విషాదభరితమైన సంఘటన. అర్ధాకలితో బతుకు వెళ్లదీసిన ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీల బతుకు తెరువు అత్యవసర పరిస్థితి తర్వాత మరింత దిగజారింది. బతకడమే కష్టంగా మారింది. ఆకలి, అనారోగ్యంతో వెళ్లదీస్తున్న వారికి ఆసిఫాబాద్కి పొరకదొర పేరిట వచ్చిన వరంగల్ జిల్లా ఆజాంజాహి మిల్లు కార్మికుడు దాసరి లక్ష్మీకాంతం పలకరింపు బతుకుపై భరోసా కల్పించింది. పటేల్ పట్వారీ వ్యవస్థతో అణచబడిన ఆదివాసీలను స్వయం పాలన కోసం ఉద్యమించేలా చైతన్యపరిచింది. భూమి భుక్తి విముక్తి పేరిట అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ రైతు కూలీ సంఘం 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ సభ ఏర్పాటు చేసింది. తొలుత అనుమతించిన పోలీసులు తర్వాత నిషేధాజ్ఞలు అమలు చేశారు. విషయం తెలియని ఆదివాసీలు ముందుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళపై పోలీసు చేసిన అఘాయిత్యం అలజడికి కారణమై కాల్పులకు దారితీసింది. వందలాది మంది చనిపోయినా పోలీసు యంత్రాంగం కేవలం 13 మంది మరణించినట్లు ప్రకటించింది. అలా భూమి భుక్తి విముక్తి నినాదంతో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం రక్తసిక్తమైంది. పీపుల్స్ వార్ ప్రమేయంతోనే ఇంద్రవెల్లి సభ జరిగిందనే ఏకైక కారణంతో ఏప్రిల్ 20 వస్తుందంటే 43 ఏళ్లుగా అక్కడ నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఆదివాసీలు సంప్రదాయ రీతిలో నివాళులర్పించుకోకుండా పోలీస్ పహారా కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రవెల్లి అమరుల స్థలాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ₹1 కోటి మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రభుత్వమే అధికారికంగా సభ నిర్వహించడం గాయపడిన ఆదివాసుల భుజం తట్టినట్లయింది. నిషేధాజ్ఞలు ఎత్తివేయటం ఆహ్వానించే పరిణామమే. కానీ రక్తం చిందించిన ఆనాటి అమరుల కలను సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందనేది ఆదివాసీల మనోగతంగా వినిపిస్తోంది. ఆదివాసీ రైతు కూలీ సంఘం తొడసంకట్టి నాయకత్వాన
జల్ జంగల్ జమీన్ పైన భూమి భుక్తి విముక్తి స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన కావాలని చెప్పేసి తదితర సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు సభ పెడితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లిచ్చి తర్వాత ఆదివాసీల పైన దమనకాండ కొనసాగించి 44 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలను కాల్చివేస్తే అది రెండో జలియన్ వాల్బాగ్ చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. నేడు అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే అమరవీరులను అధికారికంగా నిర్వహించడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి తప్పిదాన్ని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకొని అధికారికంగా చేస్తున్నది కాబట్టి అది మంచి పరిణామంగా భావిస్తూ వస్తున్నది. కానీ ఎవరైతే అమరులైనరో ఆ అమరులు యొక్క కళలు నేటికి నెరవేరడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిపైన ఆదివాసీలకు హక్కు కల్పించాలి. అధికారికంగా నివాళులు అర్పించిన మాత్రాన ఆదివాసీల సమస్యలు పరిష్కారం కాదు. ఈరోజు ఏదైతే మాకు కావలసిన జల్లు జంగల్ జమీన్ నినాదంతో ఈరోజు కూడా ఆదివాసీలు పోరాడుతున్నారో ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం పరిష్కరిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఎన్ని అణిచివేసినా కానీ ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాలు నేటికి కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఆదివాసీల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం అభద్రతతో ఉన్న ఆదివాసీలకు ధైర్యాన్నిస్తోంది. రాజకీయాలకు తావు లేకుండా అమరుల కల సాకారం చేయాలని ఆర్ద్రతతో నిండిన గుండెల్లో అభ్యర్థన వినిపిస్తోంది. అక్కడి పర్వతాలు ఎరుపు, అక్కడి పుష్పాలు ఎరుపు. అవును, వారి అమరత్వము మనం అర్పించే నివాళి ఎరుపు. ఇది ఇంద్రవెల్లి అమరుల స్తూపంపై లిఖించిన అక్షరాల్లోని ఆర్ద్రత. 44 ఏళ్ల తర్వాత మళ్లీ ఉదయిస్తున్న నవోదయం. ఏ వెలుగులకి ఈ ప్రస్థానం అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఇంద్రవెల్లి నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలా. హైదరాబాద్ బాచ్పల్లి ప్రగతి నగర్లో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల కుమార్తెకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, తల్లి పావని ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణాలపై పోలీసులు ఏం చెప్తున్నారు? బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఈ ఘటన చోటు చేస్తున్నట్లయితే పోలీసు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి రావడం జరిగింది. 19వ తారీఖున ఉదయం సమయంలో కూడా పాప చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లయితే ఒక ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అయితే వెళ్లిస్తున్నారు. కానీ ఈ కన్న కూతురికి ఆ తల్లి కృష్ణపావని అని చెప్పి కూడా తల్లి అనారోగ్య కారణంగా కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఆ కూతురికి 4 ఏళ్ల కూతురికి కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తర్వాత తాగించి ఆమెను హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కృష్ణపావని కూడా ఆ ఆత్మహత్యకు ప్రయత్నించగా ప్రస్తుతం ఆమె చికిత్స స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతున్నట్లు కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ఎందుకోసం కూతుర్ని ఈ విధంగా హత్య చేయాలనుకున్న తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దాని కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాబట్టి చికిత్స అనంతరం కూడా ఆ పూర్తి అన్ని కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఎవరైతే పాపం మృతి చెందడం జరిగిందో ఆమె గాంధీ ఆసుపత్రికి తరలించి తర్వాత పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు కూడా ఆ పోలీసులు అయితే అప్పగించే అవకాశాలు కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.